తలతిక్కరాజు కథ కొనసాగింపు. రాజుగారు గురువుని అడిగారు, మీరెందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు? వధ్యశిలకు సరిపోయేంత మెడ ఉన్నది గనక మేమతనిని ఎంపిక చేసుకున్నాం అని. మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడక్కండి, ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువు మొండిగా. ఎందుకు? ఇందులో ఏదో రహస్యం ఉంది. మీరేదో దాస్తున్నారు. జ్ఞానిగా మీకు తెలిసిన దానిని మా బోటివాళ్లకు వివరించటం మీ బాధ్యత. చెప్పండి అన్నారు రాజుగారు. నేను చెబితే మీరు నన్నే వధించాలి. ముందుగా మాట ఇస్తారా? అడిగాడు గురువు. రాజుగారు సరేనన్న మీదక ఆయన రాజును దూరంగా తీసుకెళ్లి సేవకులెవరికీ వినబడకుండా గుసగుసగా చెప్పాడు. మేమిద్దరము ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు? మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం. ఈ భూమి మీద నిజానికి మేం చూడని ప్రదేశమే లేదు. కాని ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యంగాని మీలాంటి రాజుగారుగాని ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు మీ ముందున్న వధ్యశిల మామూలుది కాదు. సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది. పైగా కొత్తది. దానిమీద ఇంతవరకు ఎలాంటి నేరమూ మోపబడిలేదు. అలాంటి ఈ శిలమీద మొదట మరణించేవాడి భాగ్యం ఏమని చెప్పేది? వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ నొందుతాడు. దీనిమీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మహామంత్రిగా తిరిగి జన్మిస్తాడు. మాకు ఈ సన్యాస జీవితమంటే వెగటు పుట్టింది. కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుండునని ఉన్నది. ఇప్పుడు ఇక మీరు మీ మాటను నిలబెట్టుకోండి మహారాజా. మమ్మల్ని వధించండి, నేను ముందు, గుర్తుంచుకోండి. రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగారు. నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింతపట్టుకున్నది. ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిగాని నిర్ణయం తీసుకునేందుకు లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షను వాయిదా వేసేశాడు. ఆ పైన మంత్రితో రహస్యమంతనాలు జరిపాడు. వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతుల్లోనే ఉండేటట్లు చూసుకోవాలి. వీళ్ల బదులు మనమే వధ్యశిలనెక్కితే ఎలా ఉంటుందంటావు? వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుంది అని. మంత్రికి కూడా ఆ ఆలోచన సరైనదిగా తోచింది. శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించారంటే పని చెడుతుంది. మనల్ని వధించేందుకు వాళ్లకు చేతులు రావు. అందుకని మనం ఈ గురుశిష్యులిద్దరిని వదిలేసి వాళ్ల మాదిరే బట్టలు వేసుకుని పోయి కూర్చుందాం. ఏమంటారు ప్రభువులు? అన్నాడు మంత్రి. ఇద్దరూ కూడబలుక్కొని తలారులను పిలిచి, రాత్రికి రాత్రే శిక్ష అమలు జరగాలి. ముందుగా వచ్చినవాడిని ముందు, తర్వాత వచ్చినవాడిని తర్వాత వధించండి. తప్పు చేస్తే జాగ్రత్త, మాకోసం ఎదురు చూడకండి అని చెప్పేశారు. ఆపైన గురుశిష్యులిద్దరిని వదిలేసి వాళ్ల స్థానంలో తాము కూర్చున్నారు. సంగతి తెలియని తలార్లు పాపం వాళ్ల పని వాళ్లు కానిచ్చేశారు. తర్వాత చూస్తే ఏముంది? నేరస్తుల శరీరాలకు బదులు తమ రాజు మంత్రుల శరీరాలు కనబడ్డాయి. ఇక రాజ్యమంతా అల్లకల్లోలమైంది. పెద్దలంతా కూర్చొని రాజ్యం నడిచేదెలా, కొత్త రాజు ఎవరు, కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు. చివరికి ఎవ్వరికీ తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురుశిష్యులిద్దరిని పట్టుకొని, మీరు మా రాజు మంత్రి అన్నారు వాళ్లంతా. శిష్యుడైతే వెంటనే ఒప్పేసుకున్నాడుగాని గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. చివరికి పాత చట్టాలన్నింటినీ తొలగించచ్చు, పూర్తిగా కొత్త శాసనాలను అమలు చెయ్యొచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నాడు. ఆ పైన రాజ్యంలో పగలు పగలు, రాత్రి రాత్రి అయిపోయాయి. కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయ్యింది. సమాప్తం. కథ కంచికి మనమింటికి. మళ్ళీ కలుద్దాం.